ఏ క్షణాన ఏమయ్యేది తెలియదు, ఏ రోజు ఏ గండం ఎదురయ్యేది తెలియదు. కానీ పానాన్ని కాపాడినోని ఏమంటాం, దేవుడు అంటాం. కానీ మరి ఈ పోలీసుని ఏమందాముల్లా పానాన్ని కాపాడిండు, ఎట్లా కాపాడిండో చూద్దాం. పాది కాల్పుల్లో పిట్టల్లా రాలిపోతుంటాడు, అయినా ధైర్యంతో కదిలిపోతుంటాడు. మొక్కవోని సంకల్పముతోటి సమాజ సేవ చేస్తాడు. ఏ చుట్టమొచ్చినా చట్టము కింద సమానమే అంటాడు, చట్టానికి తల వంచమంటాడు. ఎండలో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. కానీ ఇలా ఒక ప్రాణాన్ని బతికించిండులా పోలీసు, ములుగు జిల్లాలో ఒక పోలీసు. ఇక మరి గోడ మీదకి వెళ్ళి దునికి స్పృహ కోల్పోయిన ఒక వ్యక్తిని అసలు ఇక ఆశ వదులుకుర్రు. ప్రాణం పోయింది, జీవి పోయింది, ఈయన బతకడు అని ఆశ వదులుకుంటే పాపం పోలీసు కడుపు చల్లకుండా ఇగో ఈ రకంగా వచ్చి సిపిఆర్ చేసి ఆ వ్యక్తి ప్రాణాలు బతికించి దేవుడు అయ్యిండులా. అంటే పోలీసు వాళ్ళు కూడా గిట్లా ఈ రకంగా మరి ప్రాణాలు కాపాడి దేవుళ్ళు అవుతారని కూడా కరుణ కూడా అనుకోను. కానీ ఈ పోలీసులు మాత్రము, ములుగు జిల్లా పోలీసులు మాత్రము అబ్బా ఇక వాళ్ళకి ఎట్లా దోషిందో ఏం కథ. కానీ మొత్తానికి సిపిఆర్ చేసి ఒక వ్యక్తిని నిలువున కాపాడి సోషల్ మీడియాలో అభినందనలు అందుకుంటుర్రులా. ఇక చూడు కథ ఎట్లా ఉందో. పాపం ఆ పెద్ద మనిషి చూడు ఏ రకంగా ఎట్లా దండలాడి ఎట్లా సిపిఆర్ చేసి ఎట్లా ప్రాణాన్ని కాపాడిండో. ఓకే మేడం, కుమ్రం బొమ్మ కూడా మేడం, అమ్మ కుమ్రం బొమ్మ గోవింద్రపేట మండలం, గోవింద్రపేట మండలం మేడం, డిస్టిక్ ములుగు వస్తుంది, జిల్లా సుధా.